తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే అది వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ. जैसा कि तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन. मतलब कोई भी पूछ सकते इतने लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया, तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया. लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में, मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा. तो इसका मतलब इससे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके आइंदा भी पॉलिटिकल लाइफ ही मैंने, मतलब राजनीतिक जिंदगी ही मैं बिताऊंगा करके. और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना, उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करूँगा. वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो, चाहे थ्योरेटिकल सोच हो, लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूँगा. मतलब जनता के पक्ष में मैं आगे भी काम करूँगा. ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ. మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నింటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసర చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేమిద్దరం నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ ఎన్నైనా ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా కానీ చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం. ఇంటర్వ్యూల రూపంలో వాటన్నిటికి కూడా జవాబులు ఇస్తాం. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఉపయోగపడదు అనేది, ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తాం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణ 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తాను. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి
వక్రీకరణకు గురి కాబడుతుంది. కాబట్టి అలాంటి స్థితిని అవాయిడ్ చేయడము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం నేను నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. మీ ప్రశ్నలకు జవాబు ఇచ్చే క్రమంలో నా రాజకీయ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతున్నా. వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది మిమ్మల్ని అగౌరవపరచడానికో మీ ప్రశ్నలు లెక్క పెట్టకుండా వివరించడం కోసమో చేస్తున్నటువంటిగా తీసుకోవద్దని కోరుతున్నాను, అప్పీల్ చేస్తున్నాను. ఏ విషయానికైనా నేను కోరేది ఏంటంటే, మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇది అయిన తర్వాత మీ అందరికీ తగినంత సమయం ఇస్తాము. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటి వివరంగా జవాబు చెప్తాము, అది దానికి ఉపయోగపడుతుంది. రాజిరెడ్డి గారు, మనం చాలా కాలంగా మేము కూడా 30 ఏళ్ళుగా పోలీసులను అక్కడ రాజధాని మీ పోరాటాలను చూస్తున్నాము. ఒక్క మిలిటెంట్ దొరికితే చనిపోయేది. కమిటీలు దాదాపుగా ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చింది. పోలీసులో వ్యవస్థలో వచ్చిన మార్పుని మీరు ఎట్లా చూస్తున్నారు? మన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాన్ తర్వాత మన డీజీపీ గారు, ఇతర పోలీసు అధికారులు చేస్తున్నటువంటి కృషి, ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన కామ్రేడ్ దేవిజీ మాట్లాడినట్టు, మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి, అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరుచున్నామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో నిలబడతామనేది హామీ ఇస్తుంది. అంతే. మీ అందరికీ కూడా ముందే చెప్పాల్సిందే, ఈ మీడియా వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మావోయిస్టు ఉద్యమం అని అంటే, మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకరికి దానికి జవాబు చెప్పాలంటే అది మీకు సంతృష్టిని కూడా ఇవ్వదు. ఎందుకంటే సాయుధ పోరాటం ముగిసిందా అంటే ముగిసింది అనేది చెప్పినా, లేదా అది రేపు మళ్ళీ తిరిగి తలెత్తుతుందని చెప్పినా కూడా దానికి సంతృప్తి ఎవరు పడరు కదా. అందుకోసం ఒకటి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అడ్రస్ మీకు తెలియకుంటే ఉండదు. మీకు ఏం కావాలనుకున్నా కూడా మాతో వచ్చి కూర్చుండి రోజంతా కూర్చుండి కూడా మీకు కావాల్సిన ప్రశ్నలకు జవాబులు తీసుకొని మీరు మీడియాలో ప్రచురించవచ్చు. మేము నలుగురము అంటే నలుగురం అనుకొని రాలేదు. సరే, దాని వెనుక ఏదో కారణాలు ఉంటాయి కదా. ఇక అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు అయితే మన మిగిలిన వాళ్ళకు ఏం సందేశం ఇవ్వడం అనేది మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓపెన్గానే మాట్లాడతాం.